వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. నేను మీ విఆర్ఎస్. మనం మరి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈరోజు ఉగాది పర్వదినం. మళ్ళీ ఈ సందర్భంగా ద్వాదశ రాశుల గురించి తెలుసుకోవడం మన ఆనవాయితీ, ఆచారం, సాంప్రదాయం. కాబట్టి అందులో భాగంగా మనము పూజారి అయ్యప్ప స్వామి దగ్గర ఉన్నాము. స్వామి మాటలు తెలుసుకుందాం. చెప్పండి స్వామి, ద్వాదశ రాశుల గురించి. ముందుగా విఆర్ఎస్ ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరంలో అందరికీ కూడా ఆయా రాశుల వారికి కాకుండా సర్వే జన సుఖినో భవంతు అన్న రీతిగా అందరికీ కూడా క్షేమదాయకమైనటువంటి ఈ సంవత్సరం జరిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పరాభవ నామ సంవత్సరంలో ముఖ్యంగా 12 రాశుల్లో కూడా శ్రేయోదాయకమైనటువంటి రాశులుగా కొన్ని రాశులను చెప్పడం జరిగింది. ముఖ్యమైనటువంటి మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశిలో ఈ సంవత్సరం ఆదాయం 11 వంతులుగా, వ్యయము 5 వంతులుగా, రాజ్యపూజ్యం 2 వంతులుగా, అగౌరవం 4 వంతులుగా వీరికి ఉండడం జరిగింది. ముఖ్యంగా మేషరాశి వారికి గురు ప్రభావము, అదేవిధంగా శని ప్రభావము అంత అనుకూలించకపోయినప్పటికీ మధ్యస్థమైనటువంటి సత్ఫలితాలు వీళ్ళకి కలుగుతాయి. ఈ మేషరాశి వారికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే 2026 నుంచి ఏ విధంగా ఉందో, అంటే ఈ 3 నెలల నుంచి ఏ విధంగా ఉందో ఈ సంవత్సరాంతం వరకు కూడా, అంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా వీరికి అదే విధంగా ఉందని చెప్పొచ్చు. రాహుకేతు ప్రభావము ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల రాహుకేతు ప్రభావాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఇక కేతు ప్రభావానికి వచ్చేసినట్లయితే వీరికి పంచమ స్థానంలో కేతువు కూడా అశుభమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల కేతు ప్రభావం కొంచెం తక్కువగా ఉందని తెలియజేసుకోవచ్చు. వీరు శివ పంచాక్షరి మంత్ర జపము, అదేవిధంగా శివాలయ సందర్శనం చేసుకోవడం వల్ల గురు ప్రభావం కొంచెం తగ్గే అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నా. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 5 వంతులుగా, ఖర్చు 14 వంతులుగా ఉంది. ఆ తర్వాత రాజ్య పూజ్యము 5 వంతులుగా, అగౌరవం 4 వంతులుగా ఉంది. వీరికి ముఖ్యంగా వృషభ రాశి వారికి మిథున రాశి ద్వితీయ స్థానంలో గురువు జూన్ 2వ తేదీ వరకు గురు ప్రభావం అనుకూలంగా ఉన్నప్పటికీ తదుపరి మూడో స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి గురు ప్రభావం ఆ జూన్ 2వ తారీఖు నుంచి ప్రభావం చేంజ్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత వీరికి అనుకూలమైనటువంటి స్థితిగతులు లేవు. తృతీయ స్థానంలో వీరికి అనుకోని ఇక్కట్లు వచ్చేటటువంటి ఆవశ్యకత ఉంది. ఆ తర్వాత శని ప్రభావం కూడా వీరికి ఏకాదశ స్థానంలో శుభ్రైనందువల్ల ఈ సంవత్సరం మొత్తం మీద చెప్పుకోవాలనుకుంటే వీరికి సగమార్థము బాగున్నప్పటికీ, సగమార్థం బాగలేకున్న, గురు ప్రభావం బాగలేకున్నప్పటికీ శని ప్రభావం వల్ల వీరు అనుకున్నటువంటి రీతిగా వీరు ప్రతి స్థానంలోనూ దిగ్విజయంగా ఉంటారని తెలియజేసుకోవచ్చు. రాహుకేతువుల ప్రభావం కూడా వీరికి అంత అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరించడం లేదు. కాబట్టి వీరు కూడా ఎక్కువగా గురు ప్రభావానికి సంబంధించినటువంటిది లేదా రాహుకేతువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి పరిహార క్రియలు జరుపుకుంటే మంచిగా ఉంటుంది. తదుపరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8 వంతులుగాను, ఖర్చు వ్యయము 11 వంతులుగాను ఉంది. రాజపూజం 1, అగౌరవం 7 వంతులుగా ఉంది. వీరికి జన్మగురు ప్రభావము జూన్ 2వ తేదీ వరకు ఉన్నప్పటికీ తదుపరి వీరికి జన్మగురు ప్రభావం తర్వాత 2వ స్థానంలో గురువు వస్తున్నాడు. కాబట్టి గురు ప్రభావం వీరికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. తదుపరి వీరికి శని ప్రభావం వచ్చేసి వీరికి అబ్దాది సంవత్సరాంతం వరకు మీనరాశిలో దశమ స్థానంలో అశుభుడగుట వలన వీరికి చేయకూడని పనులు, ఇక్కట్లు, అదేవిధంగా అప్పులు, ఆ విధంగా వీరికి శని ప్రభావం నీచమైనటువంటి స్థితిలో ఉంది. రాహుకేతుల ప్రభావం కూడా వీరిపైన అంత శుభాశుభాలు మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద చెప్పుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలేగానే ఉన్నాయి. శని ప్రభావం వీరికి అనుకూలంగా లేదని తెలుసుకోవచ్చు. కాబట్టి శని గురువులకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ద్వాదశ స్థానంలో గురుడు, అదేవిధంగా జన్మస్థానంలో గురుడు వస్తున్నాడు జూన్ 2 తర్వాత. కాబట్టి వీరి గురు ప్రభావం ఏమాత్రం అనుకూలంగా లేదు. ఆ తదుపరి శని ప్రభావం కూడా వీరికి మీనరాశిలో సంవత్సరాంతం వరకు కూడా మీనరాశిలో ఉండడం వల్ల శని వీరికి కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరించడం లేదు. రాహు కేతువుల ప్రభావం కూడా అష్టమ స్థానము, అదేవిధంగా కేతు ప్రభావము ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉండడం వల్ల వీరికి రాహుకేతువుల ప్రభావం కూడా బాగలేదు. మొత్తం మీద ఈ సంవత్సరము 12 రాశుల్లో క్లిష్టమైనటువంటి రాశి ఏదన్నా ఉంది, కష్టాలు పడేటటువంటి రాశి ఏదన్నా ఉంటే అది కేవలం కర్కాటక రాశి వారికే అని చెప్పుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు
జాగ్రత్తగా చేసే పనిలో కానీ అదేవిధంగా ఉన్నటువంటి వృత్తిలో కానీ ఏ దాంట్లో అయినప్పటికీ కొన్ని సలహాలు సూచనలు తీసుకొని మీరు కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 5 వంతులుగాను, వ్యయం 5 వంతులుగాను సమానమైనటువంటిదిగా ఉంది. రాజపూజ్యం 7 వంతులు, అగౌరవం 3 వంతులుగా ఉంది. ఈ సంవత్సరం వీరికి మిథున రాశిలో ఏకాదశ స్థానంలో గురువు మంచి స్థానంలో ఉన్నప్పటికీ జూన్ 2వ తేదీ తర్వాత వీరికి ద్వాదశ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి వీరికి కొంచెం అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరించడం లేదు. వీరికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వీరికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల 8వ ఇంట్లో శని చాలా కష్టాలను తీసుకొని వస్తుంది. అర్ధాష్టము, అష్టమము, జన్మము ఈ 3 చాలా నీచమైనటువంటి స్థితిగతులను చూపిస్తూ ఉంటాయి. కాబట్టి వీరికి అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని కష్టాలు అనుభవించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి అతి జాగ్రత్త, ఎక్కువగా జాగ్రత్త పడడం కూడా వీరికి అంత విశేషంగా చెప్పుకోవచ్చు. వీరు 1కి 10 సార్లు ఆలోచన చేసుకునే ఏ కార్యక్రమం అయినా ముందడుగు వేస్తే బాగుంటుంది సింహరాశి వారు. తదుపరి కన్యారాశి వారికి కూడా ఈ సంవత్సరం ఆదాయం 8 వంతులు, ఖర్చు 11 వంతులుగాను ఉంది. రాజపూజ్యత 3 వంతులు, అగౌరవం కూడా 3 వంతులుగా ఉంది. ఈ సంవత్సరం వీరికి మిథున రాశిలో గురువు దశమ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి వీరికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా శని ప్రభావం కూడా వీరికి మకర రాశిలో సప్తమ స్థానంలో, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి షష్టమ స్థానం నుంచి సప్తమ స్థానంలోకి శని ప్రభావం కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ 7వ ఇంట్లో శని ప్రభావము చిన్న చిన్న కష్టాలను తెప్పిస్తాయి తప్ప వేరే ప్రత్యేకమైనటువంటి కష్టాలు ఏమి ఉండవు. వీరికి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి శని ప్రభావం వల్ల. అంతేకాకుండా రాహుకేతుల ప్రభావం వల్ల కూడా వీరికి శుభ సూచకంగా ఉంది. కన్యారాశి వాళ్ళు ప్రథమార్థం అంటే జూన్ 2వ తేదీ వరకు కొంచెం ఇబ్బందుల పాలైనప్పటికీ దాని తర్వాత మంచి స్థితిగతులను పొందేటటువంటి అవకాశం ఉంది కన్యారాశి వారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం 5 వంతులుగాను, ఖర్చు 14 వంతులుగాను ఉంది. రాజపూజ్యత 6 వంతులు, అగౌరవం 3 వంతులుగాను ఉంది. వీరికి నవమ స్థానంలో గురువు ఇప్పుడు ఉన్నప్పటికీ దాని తర్వాత 10వ ఇంట్లోకి అంటే దశమ స్థానంలో గురు ప్రభావం వస్తుంది. కాబట్టి ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పటికీ సింహరాశిలో ధనలాభము, కులాచారమునందు శ్రద్ధయు, గృహలాభాలు, భోజన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము ఈ విధంగా చెప్పుకోదగ్గటువంటి మార్పులు ప్రథమార్థంలో ఉన్నప్పటికీ జూన్ 2వ తేదీ తర్వాత వీరికి అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి జూన్ 2వ తేదీ తర్వాత కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. వీరికి షష్టమ స్థానంలో శని ప్రభావం వల్ల చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. గృహ నిర్మాణాలు కావచ్చు, ఇంట్లో శుభకార్యాలు కావచ్చు, వీళ్ళు చేసిన ఏ పనైనా సక్సెస్ఫుల్గా వీరు గమ్యాన్ని చేరుకునేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. రాహుకేతుల ప్రభావం కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఈ తదుపరి వృశ్చిక రాశిని చూసుకున్నట్లయితే వీరిలో ఆదాయం 11 వంతులు, ఖర్చు 5 వంతులుగా ఉంది. రాజ్యపూజ్యత 2 వంతులు, అగౌరవం 6 వంతులుగా ఉంది. వీరికి కూడా ఈ సంవత్సరంలో మిథున రాశిలో అష్టమ స్థానంలో గురు ప్రభావము, తర్వాత నవమ స్థానంలో ఉన్నాడు. మధ్యమైనటువంటి ఈ పరిస్థితి అంటే 8వ ఇంట్లో గురువు అనుకూలంగా ఉండడు, తదుపరి 9వ ఇంట్లో అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పరుస్తాడు. కాబట్టి వీరికి మిశ్రమైనటువంటి ఫలితాలను చూసుకోవచ్చు. మొత్తానికి శని ప్రభావం కూడా వీరికి పంచమ స్థానంలో అశుభమైనటువంటి శని ప్రభావం వల్ల అంటే కష్టాలు ఎక్కువగా ఉండడము వేరు, సామాన్యమైనటువంటి స్థితిగతులు ఉండడం వేరు. వీరికి సామాన్యమైనటువంటి స్థితిగతులుగానే ఉంది. రాహు కేతుల ప్రభావం కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అంత అనుకూలమైనటువంటి స్థితిగతులను చూపించట్లేదు. కాబట్టి వృశ్చిక రాశి వారు కూడా ప్రథమార్థం అయిపోయిన తర్వాత కొంచెం అనుకూలించినప్పటికీ ప్రథమార్థంలో కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. వీరు కూడా వారికి తగినటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఇక ధనుస్సు రాశి. వీరికి 14 వంతుల ఆదాయము, 11 వంతులు ఖర్చుగాను ఉంది. రాజ్యపూజ్యత 5 వంతులు, అగౌరవం 6 వంతులుగా ఉంది. ఈ రాశి వారికి కూడా మిథున రాశి సప్తమ స్థానంలో మిథునంలో గురు ప్రభావం వల్ల తదుపరి అష్టమ స్థానంలోకి రావడం అంటే జూన్ 2వ తేదీ తర్వాత అష్టమ స్థానంలోకి రావడం వల్ల వీరికి కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరించడం లేదు. రాజకీయాల్లో కానీ వ్యవహారాల్లో కానీ జయాలు ఉన్నప్పటికీ, ఆరోగ్యపరంగా అభీష్ట కార్యసిద్ధి ఉన్నప్పటికీ, గృహలాభాలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో కొంచెం కష్టాలను తెచ్చిపెట్టేటటువంటి అవకాశం గోచరిస్తామని. ఆ తర్వాత రాహు కేతువుల ప్రభావం కూడా వీరిపైన అనుకూలంగా ఉన్నప్పటికీ శని ప్రభావం వచ్చేసి వీరికి మీన రాశి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల దీన్ని అర్ధాష్టమ శని అని చెప్పుకున్నాం కదా. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఈ ధనుసు రాశి వారికి అనేక విధములైనటువంటి కష్టాలు ఎదుర్కొంటారు. కాబట్టి
శనికి సంబంధించినటువంటి పరిహారాలు కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది. ఇక మకర రాశి వీరికి ఆదాయం 2 వంతులుగాను ఖర్చు 8 వంతులుగాను వ్యయం ఉంది. రాజపూజ్యత 1 వంతు, అగౌరవం 2 వంతులుగాను ఉంది. వీరికి కూడా ఈ సంవత్సరంలో మిథున రాశిలో గురువు ఉండడం వల్ల శ్రేష్టమ స్థానంలో ఉండడం వల్ల అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరించడం లేదు. తదుపరిగా వీరికి మకర రాశి వారికి రాహుకేతువుల ప్రభావం కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిగతులు లేవు. ఇక శని ప్రభావం వచ్చేసి తృతీయ స్థానంలో ఉండడం వల్ల వీరికి మొత్తం మీద చెప్పుకున్నట్లయితే మకర రాశి వారికి శని ప్రభావం వల్ల మాత్రమే అన్ని పనులు సక్సెస్ఫుల్ గా జరుగుతాయి. మిగిలిన గురువు కానీ రాహుకేతువుల ప్రభావం కానీ ఏమాత్రం అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరించడం లేదు. కాబట్టి వీరు కూడా 1-2 సార్లు ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలి. వీరి జీవితంలో ఈ సంవత్సరం చెప్పుకోదగ్గటువంటిది నూతనంగా నిర్మించేటటువంటి ఇల్లు కానివ్వండి, నూతనంగా ఏదైనా కార్యక్రమాలు చేసినా వీరికి శని ప్రభావం వల్ల అనుకూలంగా ఉంటుంది. తర్వాత కుంభరాశి వారికి కూడా ఆదాయం 2 వంతులు ఖర్చు 8 వంతులుగానే ఉంది. రాజ్యపూజ్యత 4 వంతులు, అగౌరవము 2 వంతులుగానే ఉంది. గురు ప్రభావం ప్రథమార్థంలో వీరికి పంచమ స్థానంలో ఉన్నప్పటికీ తదుపరి శ్రేష్టమ స్థానంలోకి రావడము, ఆ విధంగా మార్చడం వల్ల వీరికి గురువు మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక ద్వితీయ స్థానంలో శని ప్రభావం వల్ల కూడా వీరికి అనుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. వృధా కలహాలు, సామాన్యమైనటువంటి ఫలితాలు శని ప్రభావం వల్ల ఉన్నప్పటికీ ప్రయత్న కార్య భంగాలు, సర్వజనుల విరోధము ఈ విధంగా ఏర్పడేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. రాహుకేతువుల ప్రభావం కూడా వీరికి స్వల్పమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కానీ అనుకూలమైనటువంటి స్థితిగతులు లేవని తెలుసుకోవాలి. వీరు కూడా వాటికి తగ్గటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది. ఇక మీనరాశి వారికి ఆదాయం 14 వంతులుగాను ఖర్చు 11 వంతులుగాను ఉంది. రాజ్యపూజ్యత 7 వంతులు, అగౌరవం 5 వంతులుగాను ఉంది. వీరికి ప్రథమార్థంలో చతుర్థ స్థానంలో గురు ప్రభావము, తర్వాత పంచమ స్థానంలో ఉండడం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇక శని ప్రభావం చూసుకున్నట్లయితే జన్మస్థానంలో ఉండడం వల్ల వీరికి మొత్తం మీద 12 రాసుల్లో మనం అనుకున్నట్టు ఈ మీనరాశి వారికి కూడా జన్మస్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం అంతయు వీరికి అనుకూలమైనటువంటి స్థితిగతులు లేవు అని చెప్పుకోవచ్చు. రాహుకేతుల ప్రభావం వల్ల మాత్రమే వీరికి కొద్దిగా అనుకూలమైనటువంటి స్థితిగతులు కనిపిస్తున్నాయి. మిగిలిన శని ప్రభావం మాత్రం ఏమాత్రం అనుకూలంగా లేదు. కాబట్టి వీరు కూడా వారికి సంబంధించినటువంటి దోషాలను, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి శాంతులు చేసుకోవడం వల్ల బాగుంటుంది. ఎవరికైతే గురు ప్రభావం అనుకూలంగా లేదో వారు గురువార నియమాలు పాటిస్తూ, అదేవిధంగా శివాలయంలో స్వామివారికి గురువారం రోజు స్వామివారికి పౌర్ణమి, అమావాస్య తిథులందు కానీ స్వామివారికి అభిషేకం చేసుకోవడము, అదేవిధంగా శివనామ స్మరణ చేయడం వల్ల ఈ గురు ప్రభావం అనుకూలిస్తుంది. శని ప్రభావం ఎవరికైతే బాగలేదు, మీకు దగ్గర ఉన్నటువంటి శనేశ్వర ఆలయాలను సందర్శించండి. అక్కడ స్వామివారికి శనేశ్వరుడికి తైలాభిషేకాలు అలాంటి శాంతులు చేయడం వల్ల కూడా శని ప్రభావం అనుకూలిస్తుంది. రాహుకేతుల ప్రభావం ఎవరికైతే బాగలేదో ఎక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా జంటనాగులు ఉన్నట్లయితే అక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. మీకు తప్పకుండా ఆ గ్రహాలు అనుకూలిస్తాయని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ పరాభవనామ సంవత్సరంలో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పరాభవం అంటే అయితే ఉగాది అనేది మనకందరికీ తెలుసు. ఉగాది అనగానే మనం ఒక పండగ అని మాత్రమే అనుకుంటాం. పండగ అనేది కాదు. ఇది మనకు ఉన్నటువంటి 60 సంవత్సరాలు, మన తెలుగు సంవత్సరాల్లో 60 సంవత్సరాలు మనకు. ఆ 60 సంవత్సరాలు ఏదైతే ప్రథమార్థంగా వచ్చేటటువంటి ఉందో, అంటే తెలుగు సంవత్సరంలో మనం పూజించేది ప్రకృతిలో ఏదైతే మార్పులు సంభవిస్తాయో అవన్నీ ఈ రోజు నుంచి మొదలవుతాయి అన్నమాట. కాబట్టి దీన్ని ఉగాది అన్నారు. ఉగాది అంటే యుగానికి ఆది అంటే ప్రారంభించేటటువంటిది, ప్రథమము అనేది. ఆ విధంగా మనకు పరాభవము అనేది వేరు, ఇది ఉగాది అనేది ఇట్లా ఈ విధంగా స్టార్ట్ అయింది. ఇది మనం ప్రకృతి వల్ల మనం నడుస్తా ఉన్నాం. అయితే పరాభవము అనేది మన తెలుగు వర్డ్ ప్రకారం పరాభవము అనేది మనం ఓడిపోవడము, జయించకపోవడము, మనం చేజార్చుకోవడము, ఇలాంటి పరాభవానికి అర్థం వస్తాయి. దీన్ని 2 విధాలుగా చేసుకోవచ్చు. మనం పరాభవము ఏ దాంట్లో జరిగింది అని, పరాభవము అంటే మనం ఓడిపోవడము అని అర్థం. చెడును ఓడించాము అన్నది అర్థం చేసుకోవచ్చు. అంటే మనం వేరే వాళ్ళని ఓడించామనుకోవచ్చు, లేదు మనం ఓడిపోయామనుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ సంవత్సరంలో నికార్సుగా దృఢ సంకల్పంతో పని చేస్తారో వారందరికీ జయం కలుగుతుంది. ధర్మబద్ధంగా ఉన్న వారికి జయం కలుగుతుంది. ఎవరైతే ఈ సంవత్సరంలో
అధర్మం. అధర్మాన్ని, అదే విధంగా మనకేంటి, మనమేంది, మనమే అన్నటువంటి సంకల్పం ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళను కూడా ఈ పరాభవం సంవత్సరం ఓడిస్తుంది. పరాభవం ఆ! అటువంటి వాళ్ళకు పరాభవం. ఎప్పుడైనా మనం నెగెటివ్ ఆలోచన చేయొద్దు. పాజిటివ్ ఆలోచించాలి కాబట్టి మనం ఈ పరాభవాన్ని కూడా ఎదుటి వాళ్ళకి పరాభవంగా భావించాలి తప్ప మనం భావించకూడదని వీఆర్ఎస్ శ్రోతలందరికీ కూడా చూశారు కదా, శుభాకాంక్షలు. పరాభవం అంటే ఓడిపోవడం కాదు, ధర్మం గెలవడం, అధర్మం ఓడిపోవడం అని స్వామి ఒక మాటలు చెప్పడం జరిగింది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ స్వామి.